ఈ రోజుకి సంబంధించిన సంఘటన ఆశ్చర్యచకితుడైన ఓ ప్రవక్త సంఘటన. ప్రామాణిక హదీసులో ఇది పేర్కొనబడడం జరిగింది. కనుక సుహైబ్ రలియల్లాహు తఆలా అన్హు చెబుతున్న మాట ఏమిటంటే, మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు చదివేటప్పుడు, ఎప్పుడు నమాజు చదివేటప్పుడు లోన గుసగుసలాడేవారు. అయితే ఆయన ఏం గుసగుసలాడుతున్నారని మాకు అర్థమయ్యేది కాదు. ఒకరోజు ఆయన నమాజ్ చదువుతూ అలా గుసగుసలాడుతూ ఉన్నారు. మాకైతే ఏమీ అర్థం కాలేదు. నమాజ్ అయిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నించారు, సరే నా గుసగుసలు ఏమైనా మీకు వినబడ్డాయా, మీరు ఏమన్నా దాన్ని గమనించారా అని స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రశ్నించడం జరిగింది. అప్పుడు సహాబాలకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీ గుసగుసలు మీతో మీరు జరిపే సంభాషణ అనేది ఎప్పుడు మేము గమనిస్తూనే ఉన్నాం, అయితే అదేదో మాకు అర్థం కాలేదు అని వారు చెప్పడం జరిగింది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నేను దైవ ప్రవక్తల్లోని ఒక ప్రవక్త యొక్క గాథను మననం చేసుకున్నాను. దైవ ప్రవక్తలోని ఒక ప్రవక్త గాథను నేనేం చేశాను, మననం చేసుకున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ ప్రవక్తకు మహా గొప్ప సైన్యాన్ని ప్రసాదించాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ ప్రవక్తకు మహా గొప్ప సైన్యాన్ని ప్రసాదించాడు. ఆ సైన్యాన్ని చూసి ఆయన ఆశ్చర్యచకితుడయ్యాడు. ఎంత పెద్ద సైన్యం ఉంది నా దగ్గర, ఎంత యొక్క సైనాధిక బలం అనేది ఉంది, కనుక మమ్మల్ని ఎవరు ఓడించగలరు, మమ్మల్ని ఎవరు ఎదిరించగలరు, మాకు అనేది ఎదురు లేదు అనే భావన అనేది ఆయన మనస్సులో కలిగింది. పైకి చెప్పలేదా, అయితే లోపల కలిగింది. ప్రవక్త వల్ల జరిగే ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చేస్తాడు, అక్కడికక్కడే వారికి గుణపాఠం చెప్పడం అనేది జరుగుతుంది. కనుక మనం అనేక సందర్భాల్లో చూసాం. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎప్పుడైతే ఇలా జరిగిందో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ ప్రవక్తను ఉద్దేశించి చెప్పిన ఒక మాట ఏంటంటే, నేను మిమ్మల్ని ఒక పరీక్షకి గురి చేయదలిచాను. ఎందుకంటే ఆశ్చర్యంలోనే నిజంగా నమ్మకం అనేది అల్లాహ్ మీద ఉండాలి. సైన్యం పెద్దదా చిన్నదా, తక్కువ ఎక్కువ, బలవంతుల బలహీనుల, అర్థం లేదా ఉన్నోళ్ళ లేనోళ్ళ అనే కాదు. విజయం అనేది ఎవరి తరపు నుంచి ఉంటుంది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుంచి ఉంటుంది. అర్థం లేదా. కనుక అటువంటి యొక్క భావన కాసింత సేపుకి దూరమైనందుకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నాడంటే, నేను మిమ్మల్ని 3 విధాలుగా పరీక్షించదలిచాను, కనుక ఆ పరీక్షని మీరే ఎన్నుకోండి అన్నాడు. నేను ఎలా పరీక్షించాలో మీరే ఎన్నుకోండి. అందులో ఒక పరీక్ష ఏమిటంటే, మీపై మీ శత్రువులకు ఆధిపత్యాన్ని ప్రసాదిస్తాను, మీపై మీ శత్రువులకు ఆధిపత్యాన్ని ఇస్తాను. సరేనా, ఇది ఒకటి. రెండవది, మిమ్మల్ని తీవ్రమైన యొక్క ఆకలి దాహాలకి గురి చేస్తాను, భయంకరమైన ఆకలి దాహాలకి గురించి రెండో పరీక్ష. మూడో పరీక్ష, మిమ్మల్ని అందరినీ చంపేస్తాను, మీ అందరికీ సావనిస్తాను. 3 పరీక్ష. ఈ 3 పరీక్షలో దేన్ని ఎన్నుకున్నా ఆ పరీక్ష వచ్చి తీరుతుంది అంతే. అప్పుడు ఆ ప్రవక్త అక్కడ ఉన్న యొక్క ఆ సమాజం యొక్క పెద్దలతోటి పండితులు అందరితో సమావేశమై సలహా సంప్రదింపులు జరపడమే కాకుండా సుదీర్ఘ నమాజులు కూడా చేశారు. చేసిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ఆయన వేడుకున్నారు, ఓ అల్లాహ్, శత్రువుకి మాపై ఆధిపత్యాన్ని ప్రసాదించకు, ఎందుకంటే అతను జయించడమే కాకుండా మమ్మల్ని అల్పుల్ని చేయడమే కాకుండా బానిసలుగా మార్చడమే కాకుండా వెట్టి చాకిరీ చేపించడమే కాకుండా అంతిమంగా మమ్మల్ని చంపేస్తాడు. అంతిమంగా అవమానకరపు యొక్క సావాలి. కనుక శత్రువుకి మా మీద ఆధిపత్యాన్ని ప్రసాదించావు. రెండవది, ఆకలి అంటవా, ఆకలికి కూడా మమ్మల్ని గురి చేయకు, ఎందుకంటే ఆకలి మహాభయంకరమైనది, మనిషిని అవిశ్వాస పనులు కూడా చేపించగలదు. ఆకలికి గురైనప్పుడు తను హత్య చేయగలడు, లేదంటే హత్యకి గురి కాగలడు, ఏదైనా జరగచ్చు. ఆకలి అంత భయంకరమైనది. కనుక ఆకలి చివరి పరిణామం ఏంటి, సావే. ఆకలి చివరి పరిణామం కూడా ఏంటి, సావి. కనుక ఈ యొక్క ఇది అయితే ఎలాగైనా సరే సావు అనేది తప్పనిసరి. కనుక ఉన్న ఆపదల్లో కాస్త తేలికైన ఆపదను ఆ ప్రవక్త ఎన్నుకోవడం జరిగింది. ఓ అల్లాహ్, నువ్వు శిక్షించదలిచే పరీక్షించదలిస్తే మాకు సావు నివ్వు విషయమంటానే. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అదే సమయంలో 70,000 మందిని
చాలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సంపద జరిగింది. 70,000 మందికి మరణాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇవ్వడం జరిగింది. కనుక ఇక్కడ ఈ సంఘటన చెప్పడం కన్నా ముఖ్యంగా ఇందులో ఉన్న విషయాలు మీ ముందుకు నేను పెట్టదలిచాను. అదేమిటంటే మొట్టమొదటి ప్రవక్తలు, దైవ ప్రవక్తలకు ఇంత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చేయడానికి గల కారణం ఏమిటంటే దైవ ప్రవక్తల్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సొంతంగా ఎంపిక చేసుకున్నాడు కనుక వారి వల్ల జరిగే రవ్వంత తప్పిదం అనేది కూడా అది మానసికమైన నిజంగా పైకి కూడా అది చెప్పలేదు. అయినప్పటికీ అది ఒక విశ్వాసి మీరు నాకు అలాంటి భావన కలిగిందంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన్నించేశాడు. అయితే ప్రవక్త విషయంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కఠినంగా వ్యవహరిస్తారు. ఈ విషయం స్వయంగా అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆలోచిస్తున్నారు. అంధుడు వచ్చారు, ఆయన దగ్గరికి వచ్చాడు. సరేనా, మీకు అల్లాహ్ నేర్పించింది నాకు నేర్పించండి అంటున్నారు అబ్దుల్లా బిన్ ఉమ్మే మక్తూమ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇక్కడ నాయకులు ఉన్నారు, నాయకులకు వీరితో సంభాషణ జరిగిపోయిన తర్వాత ఇతరులతో మాకు సంభాషించచ్చు కదా ఆలోచన వచ్చింది. రుకుటి ముడిచారు, అది కూడా అతనికి తెలియదు, ఎందుకు అతను అంధుడు. అయినా అల్లాహ్ గమనించేశాడు. ఏమన్నాడు? అల్లాహ్ అవతరింపజేశాడు ఆయన అబస వతవల్ల అన్ జాఅహుల్ ఆమ. కనుక ఇది మొదటి విషయం. రెండవ విషయం ఏమిటంటే రెండో విషయం ఏంటంటే ఇక్కడ మనకు ఏదైనా ఒక చాయిస్ ఎంపిక చేసుకునే ఇది మనకి ఇవ్వబడింది అంటే అప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు మనం ఇదేం చేయాలి సార్? ఏదైతే తక్కువ నష్టాన్ని కలుగజేస్తుందో దాన్ని మనం ఎంపిక చేసుకోవాలి, ఎక్కువ నష్టాన్ని కలుగజేసేదాన్ని ఎంపిక చేసుకోకూడదు. ఇది మనం గమనించాల్సిన విషయం. అంటే ఒకవేళ పెద్ద ఆపద చోటు చేసుకుంటుంది సరేనా, ఆ ఆపదను దూరం చేయడానికి చిన్న తప్పు నేను చెయ్యాలి. ఉదాహరణ పెద్ద ఆపద నేను తొలగించాలంటే చిన్న తప్పు నేను చేయాలి. లేదు అంటే ఏం జరుగుతుంది? పెద్ద ఆపద అనేది వచ్చి పడుతుంది. అలాంటప్పుడు ఆ పెద్ద ఆపదకి గురి కావడానికి బదులు ఈ చిన్న ఇది చేసి ఏం చేయాలంటే ఆ పెద్ద ఆపదను తొలగించుకోవాలి. ఇది ఒక విషయం. మూడో విషయం ఏంటంటే ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు అంటే మూడు మార్గాలు ఏమీ లేదు, ఎలాగైనా సరే 3 అయి తీరుతాయి. అలాంటప్పుడు అలాంటి సమయంలో కూడా ప్రవక్త ఏం చేశారు? నమాజు వైపు మళ్ళారు, సుదీర్ఘమైన నమాజులు చేశారు, అల్లాహ్ను రాజీపరుచుకునేందుకు ప్రయత్నించారు. కనుక మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో కూడా ఎప్పుడైనా సరే ఏ సమస్య వచ్చినా సరే ప్రవక్త ఎక్కడికి వెళ్ళేవారు? నమాజ్ వైపు వెళ్ళేవారు. కానీ అరిహనా యా బిలాల్ అరిహనా బిస్సలాత్, ఓ బిలాల్ నమాజ్ ద్వారా మాకు ప్రశాంతం చేకూర్చారు. కనుక ఇది మూడవది. ఇక చివరి ఒక విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అది మనం అల్లాహ్తో దువా చేయాలి. సలహా సంప్రదింపుతో పాటు అల్లాహ్తో దువా చేయాలి. ఒకవేళ అల్లాహ్ విధిగావించింది మన జీవితాల్లో అయ్యింది అంటే మనం సంతుష్టం చెంది అల్లాహ్ నువ్వు ఎలా తీర్పు చేస్తే అలా అని మనం రాజీ అయిపోవాలి. కనుక అభిమాన సోదరులారా ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో నేటి యొక్క ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవడం అనేది జరిగింది. కనుక ఎప్పుడు మనకు ఉన్న కలిమిని చూసుకొని, మనకున్న బలిమిని చూసుకొని, మనకున్న మంది మార్పలాన్ని చూసుకొని ఎప్పుడు మనం గర్వాహంకారాలకి లోను కాకూడదు, మనలో వినయం పెరగాలి. కనుక సులైమాన్ అలైహిస్సలాం అంతటి యొక్క రాజు అయినప్పటికీ ఏమన్నారు ఆయన? రబ్బి ఔజిఅని వ అల్లాహ్. కదా అర్థం కదా, అక్కడ ఒక దాస్య భావాన్ని అనేది మనం కలిగి ఉండాలి తప్ప అహంభావం అనేది మనలో ఉండకూడదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అటువంటి సద్బుద్ధిని మనందరికీ ప్రసాదించాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.